Good morning, my dear students. Unit 2 Complex Variables and Probability Statistics, Complex Integration, Lecture 5 Problems Continuation, Problems on Cauchy's Theorem and Cauchy's Integral Formula, Cauchy's General Integral Formula. Problem 8. Evaluate integral over C u power 2z by z minus 1 into z minus 2 dz, where C is such that mod z is equal to 3. Okay, solution. First you write mod z is equal to 3 is a circle with center 0 0 and radius 3. Center 0 0 and radius 3. Draw the diagram. Circle diagram. X O x dash y 0 y dash 3 3 minus 3 negative axis minus 3. ఈ డిస్టెన్స్ 3. మీ పాయింట్స్ ఏంటి ఇక్కడ 1 2. 1 ఇన్సైడే ఉంటుంది, 2 కూడా ఇన్సైడే ఉంటుంది. గివెన్ పాయింట్స్ 1, 2 లై ఇన్సైడ్ ద సర్కిల్ mod z ఈజ్ ఈక్వల్ టు 3. డయాగ్రామ్ ప్రకారం మనకి ఈ mod z డయాగ్రామ్ ఈజీగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈజీగా లోపల ఉంటాయా అవుట్ సైడ్ ఉంటాయా ఆన్ ద సర్కిల్ అని ఈజీగా చెప్పేయచ్చు. సిపిలు కట్టడం అంతా చేయక్కర్లేదు దీంట్లో అయితే. అది కొంచెం ప్రొసీజర్ ప్రాబ్లం బట్టి ప్రొసీజర్ కొంచెం మార్చుకోవాలి మనం. ఏమండి ఇప్పుడు దీనికి యాక్చువల్గా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈ పవర్ 2z, f of z e power 2z. So we have to resolve into partial fractions a by z1, z minus 1 by b by z minus 2. So LCM intermediate level procedure using partial fractions a into z minus 2, b into z minus 1. e power 2z పోతే 1 by z minus 1 into z minus 2ని నేను పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తున్నా యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. సో డినామినేటర్ క్యాన్సిల్. 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ z minus 2 ప్లస్ b ఇంటూ z minus 1. పుట్ z is equal to 2, left side 1, 2 minus 2 0, b into 2 minus 1, so b is equal to 1. Put z is equal to 1, left side ఇక్కడ z ఉంటే z బదులు పెట్టేవాళ్ళం, z లేదు కాబట్టి 1, a into 1 minus 2 minus a. This implies a is equal to minus 1. So 1 by z minus 1 into z minus 2 is equal to a value minus 1 by z minus 1, b value 1 by z minus 2. సో దీన్ని e పవర్ 2zతో మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ చేద్దాం. e పవర్ 2zతో మల్టిప్లై చేసి ఇంటిగ్రేట్ చేద్దాం. సో మల్టిప్లైయింగ్ బై e పవర్ 2z, integrating and separating, we get this one. We use formula z minus a whole power 1 whole square whole cube whole power 4 ఉంటే జనరల్ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేస్తాం. whole power 1 కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. అది మార్జిన్లో కలియలేక మధ్యలో రాశాను. సరే అప్పుడు దీని ఫార్ములా ఈ మైనస్ బయటకు వచ్చేసింది. 2π ఇంటూ ఎఫ్ ఆఫ్ 1, ఏ అంటే ఇక్కడ 1, ఇక్కడ 2π ఇంటూ ఇక్కడ ఏ అంటే 2, ఎఫ్ ఆఫ్ 2. వాట్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ జెడ్? ఈ పవర్ 2z. f of 1 e power 2 into 1 e square, f of 2 e power 2 into 2 e power 4. ఆ వాల్యూస్ పెట్టాను. 2π కామన్ తీసి ప్లస్ ఉన్నది ముందు రాసి మైనస్ ఉన్నది తర్వాత రాసాను, అందుకనే లేదు. దీనికి నేను సెకండ్ మెథడ్ చెప్తా. సెకండ్ మెథడ్ ఇది లాస్ట్ ఇయర్ నుంచే మొదలుపెట్టాయి. ఈ సెకండ్ మెథడ్ వితౌట్ ఫైండింగ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. మనకు బోధన టైం కలిసి వస్తుంది. చూద్దాం. సరే సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేస్తాం?
ఫస్ట్ నుంచి చెప్పాలి కదా. mod z ఈజ్ ఈక్వల్ 3 ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 0 0 అండ్ రేడియస్ 3. డయాగ్రామ్ చూడండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఇలాగే చేసేస్తాను. పార్షియల్ ఫ్రాక్షన్స్ కడుతూ కూర్చోవడం యాజ్ ఏ ఇంజనీర్గా అది మరీ ఎలిమెంటరీ మెథడ్స్ చేస్తున్నట్టు ఉంటుంది. కొంచెం డిగ్నిఫైడ్గా అఫీషియల్ మెథడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి పాయింట్స్ అక్కడలాగానే 1, 2 లై ఇన్సైడ్ ద సర్కిల్ mod z ఈజ్ ఈక్వల్ టు 3. ఇంటిగ్రల్ ఓవర్ c e power 2z by z minus 1 into z minus 2 dz ఈజ్ ఈక్వల్ టు, కొద్దిగా దృష్టి పెట్టండి, ఏం చెప్తున్నానో వినండి. ఇది కానీ మీకు బాగా బుర్రకెక్కితే పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసేదంతా తగ్గుతుంది, మనకి ఆ లేబర్ వర్క్ అంతా తగ్గుతుంది. ఇదేం చేస్తారంటే ఈ z-1 పైకి పట్టుకెళ్ళిపోండి. e power 2z by z minus 1 చాలా ఈజీ. బై కింద z-2 ఉంచండి. రెండు ఇన్సైడే ఉన్నాయి కాబట్టి dz ప్లస్ ఇంటిగ్రల్ ఓవర్ c. చూడండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టకుండా చేస్తున్నాను. e power 2z బై, ఈసారి z-2 పైకి పట్టుకెళ్ళండి. ఇదంతా నీకు f(z) కింద లెక్క. బై z-1 dz ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ f(2) ప్లస్ 2πi ఇంటూ సేమ్ ఫార్ములా, ఈ ఫార్ములానే నేను యూజ్ చేస్తుంది. f(1) ఇక్కడ a అంటే 2, ఇక్కడ a అంటే 1 కాబట్టి f(a) అంటే f(2), f(a) అంటే ఇక్కడ f(1). చూడండి 2π ఇంటూ ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చూడండి. f(t) ఇదంతా f(z), ఇది కాదు, ఇది ఈ టైపులో వితౌట్ డూయింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈ పైన ఉన్నదంతా f(z) కింద లెక్క. దీంట్లో z బదులు 2 పెట్టాలి. e power 2 ఇంటూ 2 బై 2 minus 1 అంతే. 2πi e power z బదులు 1 పెట్టాలి. 2 ఇంటూ 1 బై 1 minus 2 ఈజ్ ఈక్వల్ టు 2πi e power 4, ఇది మైనస్ 2πi 1 minus 2 మైనస్ కదా, ఈ స్క్వేర్ 2πi కామన్, e power 4 మైనస్ ఈ స్క్వేర్. సేమ్ ఆన్సర్ చూడండి, మరి సేమ్ మార్క్సే వస్తాయి, 7 మార్క్స్ వస్తాయి. కరెక్ట్ చేసేవాడుగా నేర్చుకుంటాడు ఈ మెథడ్. వితౌట్ డూయింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలాగ చేయొచ్చు అని చూడండి, సేమ్ ఆన్సర్. టైం తగ్గుతుంది, మనకి పేపర్లు తగ్గుతాయి. అర్థమైందా మీకు? నేను ఎక్కువగా ఈ మోడలే ఫాలో అవుతాను. ఇది కుదరని పక్షంలో పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తాను. Problem 9. Evaluate using Cauchy's integral formula integral over c sin pi z square plus cos pi z square by z minus 1 to z minus 2 dz, where c is the circle, mod z is equal to 3. So, okay, solution. Mod z is equal to 3 is a circle with center 0 0 and radius 3. డయాగ్రామ్ ఇంకో మార్క్ ఉంటుంది సర్కిల్ డయాగ్రామ్కి. x0 x డాష్, y0 y డాష్, 3 డిస్టెన్స్, -3 పాయింట్స్
1 2 లై 1 లోపలే ఉంటుంది, 2 కూడా లోపలే ఉంటుంది, 3 లోపే ఉంటాయి కదా. లై ఇన్సైడ్ ద సర్కిల్ mod z is equal to 3. So integral over c sin pi z square plus cos pi z square by z minus 1 into z minus 2 dz is equal to integral over c z minus 2 z minus 1 పైకి పట్టుకెళ్ళిపోతాను. z minus 1 sin pi z square plus cos pi z square by z minus 1. ఇదంతా నాకు ఇప్పుడు f of z అనమాట. బై z minus 2 dz ప్లస్ ఇంటిగ్రల్ ఓవర్ సి. ఈసారి z minus 2 పైకి పెట్టుకెళ్తాను. sin pi z square ప్లస్ cos pi z square బై z minus 2. ఇదంతా f of z by z minus 1. So this is 2 pi into f of 2, ఇక్కడ a 2 కాబట్టి, అలాగే 2 pi into f of 1, ఇక్కడ a 1 కాబట్టి 2 pi. వాట్ ఈజ్ f of 2? ఇదిగోండి, దీంట్లో z ఉన్న చోటల్లా 2 పెట్టాలా. పై దాంట్లో sin 2 square sin 4 pi cos 4 pi by 2 minus 1. చూడండి, ఇక్కడే మీకేం అన్యాయం చేయట్లా, క్లియర్గా రాసి పెడుతున్నాను. బోలంత టైం మీకు మిగిల్చాను, బోలంత వర్క్ మిగిల్చాను పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది చేయకుండా. 2 pi ఇక్కడ f of 1 అంటే దీంట్లో ఈ పైన దాంట్లో z ఉన్న చోటలో 1 పెట్టాలి. sin 1 స్క్వేర్ అంటే sin pi, 1 స్క్వేర్ అంటే 1 కదా. cos pi by 1 minus 2. సరే, 2 pi కామన్ తర్వాత చేద్దాం, సింప్లిఫై చేసిన తర్వాత. sin 4 pi 0 cos 4 pi 1 by 1. 2 pi sin pi 0 cos pi minus 1 by minus 1. సో 1 1 2 pi 2 pi 2 pi plus 2 pi 4 pi. చూడండి, సింపుల్గా అయిపోయింది ప్రాబ్లం వితౌట్ డూయింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. కొద్దిగా అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి, మీకు బాగానే అర్థమవుతుందిలేండి. వేరే సెక్షన్స్ అయితే కొంచెం ఇబ్బందిగానే. మెకానికల్ వాళ్ళు అంటే నేర్చుకోవడంలో చాలా బాగా ఉంటారు. నేను ఈ కాలేజీలో చేరిన కానించి మెకానికల్ వాళ్ళకి చెప్తున్నా, నేర్చుకునే మనస్తత్వం ఉన్న పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు, చాలా బాగా ప్రయత్నం చేస్తారు. ఇంకా ఎస్కేపిస్టుల గురించి నేను మాట్లాడలేను, ఇంకా వాళ్ళ దరిద్రం అంతేక. ప్రాబ్లం 10. యూజింగ్ కాషియస్ ఇంటిగ్రల్ ఫార్ములా evaluate integral over c cos pi z by z square minus 1 dz around a rectangle with vertices 2 plus or minus I minus 2 plus or minus I. అసలు ఈ పాయింట్స్ ఏంటో ముందు తెలుసుకుంటే కొద్దిగా మన ప్రాబ్లంని ఫ్యాక్టర్స్ కడదాం. కాస్ పై జెడ్ బై జెడ్ స్క్వేర్ మైనస్ 1 dz ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సి కాస్ పై జెడ్ బై z minus a 1 into z plus 1, z minus 1 into z plus 1 dz, z minus 1 into z plus 1, a square minus b square, a minus b into a plus b formula is equal to integral over c cos pi z by z minus 1. ఇది బాగానే ఉంది, ఇక్కడ z మైనస్ ఆఫ్ మైనస్ 1 అని రాయండి. దీన్ని అంటే పాయింట్లు తెలిస్తే మీకు 1 -1 పాయింట్స్ అనే విషయం మీకు అర్థమవుతుంది. సరే, ఇది ఇన్సైడ్ ఉందా లేదా సర్కిల్ అయితే ఈజీగా చెప్పచ్చు. మరి ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చాడు, వర్టిసిస్ ఇచ్చాడు. చూడండి, వర్టిసిస్ ఏమి ఇచ్చాడు, 2 + or - I -2 + or - I. అప్పుడు పాయింట్స్ ఏమవుతుంది, పాయింట్స్ బ్రాకెట్ 2 1 2 -1 I కోఎఫిషియంట్ వేయాలి మనం, x I కోఎఫిషియంట్ y.
కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి +1 -1. అలాగే -2 +1 -2 -1 ఇలాంటి రెక్టాంగిల్ మనం వేసుకోవాలి. ఇలాంటి రెక్టాంగిల్ వేసుకోవాలి మనం ఆ కోఆర్డినేట్స్ ఉండేట్టుగా. రెక్టాంగిల్ చెప్పాను కదా, డయాగ్రామ్ కాడ ఓ మార్క్ ఉంటుంది అని. ఇదేమవుతుంది, -2 -1 పాయింట్ అవుతుంది. ఇది 2 -1 పాయింట్ అవుతుంది. ఇది 2 1 అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్ కదా, సెకండ్ క్వాడ్రంట్ -2 1. ఇప్పుడు నీకు ఉన్న పాయింట్స్ ఏమిటి ఇక్కడ? పాయింట్స్ దీంట్లో 1 -1, ఇక్కడ వరకు 2 అంటే ఇక్కడ వరకు 2, ఇక్కడ వరకు -2, ఇక్కడ వరకు 1, ఇక్కడ వరకు -1. కాబట్టి నీ పాయింట్ 1 లోపలే ఉంటుంది, అలాగే -1 కూడా లోపలే ఉంటుంది. పాయింట్స్ 1, -1 లై ఇన్సైడ్ rectangular, inside the rectangular rectangle. Okay, integral over c cos pi z by z -1 to z -1 dz. ఒక పాయింట్ పైకి పట్టుకెళ్ళండి. పార్షియల్ ఫ్రాక్షన్ చేసే మెథడాలజీ తెలియదన్నాను కదా. z -1 పైకి పట్టుకెళ్ళాను బై కింద z -1 అంటే మనకు రాయడానికి వీలుగా ఉంటుంది. z+1 రాసేస్తే ఏమవుదో అలా చెప్పినా మీకు అర్థమవుతుంది, కానీ నేను కన్వీనియంట్గా ఉండాలి కదా, నేను చెప్పేది కన్వీనియంట్గా ఉండాలి కదా. కాస్ పై z బై z -1 రాయి ఏమవుదో, కింద z -1 ఉంటుంది. ఇప్పుడు ఇది 2πi ఇంటూ f ఆఫ్ -1, 2πi ఇంటూ f ఆఫ్ 1, 2πi f ఆఫ్ -1 అంటే z చోట -1 పెట్టాలి. అంటే కాస్ -θ, కాస్ పై, కాస్ -θ, కాస్ థీటానే కాబట్టి కాస్ పై. ఇక్కడ -1 పెడితే -1 -1 ప్లస్ 2πi ఇంటూ f ఆఫ్ 1, z బదులు 1 పెడతావు, కాస్ పై బై 1 పెడతావు, 1 -1 ఏమో రాయడం వల్ల ఏమి అయిపోలే. 2πi కాస్ పై అంటే -1, క్యాలిక్యులేటర్లో కొట్టిన తెలుస్తుంది, బై -2, 2πi -1 by 2, 2 cancel, 2 cancel, so minus in minus plus pi I minus pi I is equal to the value 0. Problem 11. Using Cauchy's integral formula, evaluate integral over c e power tz by z square plus 1 dz, where c is the circle, mod z is equal to 3. So mod z is equal to 3 is a circle, center 0 0 చెప్పి ఉన్నాను డయాగ్రామ్. ఓకే, ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రల్ ఓవర్ c e power tz by z square plus 1 dz is equal to ఇంటిగ్రల్ ఓవర్ c e power tz by దీన్ని z minus I ఇంటూ z plus I కింద రాసుకోవచ్చు. a minus b to a plus b, a square minus b square, a square minus b square minus b square, I square means -1, so z square plus 1, so z square plus 1 can be written as z minus I into z plus I, a minus b into a plus b, a minus b to a plus b, a square minus b square, so z square plus 1 can be written as like this. So now you write this one conveniently, e power tz by z minus I, మైనస్ బాగానే ఉంది, ఇక్కడ మైనస్ లేదు కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ I దాటి రాసినట్టే.
ఇప్పుడు ఐ అంటే పాయింట్స్ ఏమిటి ఇక్కడ పాయింట్స్ ఐ మైనస్ ఐ లై ఇన్సైడ్ ద సర్కిల్ మాడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఐ అంటే ఇక్కడ ఉంటుంది ఐ అంటే 1 కింద ఇమేజరీ యాక్సిస్ మీద 1, మైనస్ ఐ అంటే ఇమేజరీ యాక్సిస్ మీద -1. ఐ అంటే ఐ కోఎఫిషియంట్ 1, అది ఇమేజరీ యాక్సిస్ మీద ఉంటుంది. మైనస్ ఐ అంటే మైనస్ ఐ కోఎఫిషియంట్ -1 ఇమేజరీ యాక్సిస్ మీద ఉంటుంది. మొత్తం 3 లోపే ఉంటాయి కదా, ఇన్సైడే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్ మెథడ్ ఈ పవర్ TZ బై దీని పైకి తీసుకెళ్ళిపోవు Z మైనస్ ఐ బై Z మైనస్ ఆఫ్ మైనస్ ఐ అని ఏమవుదో Z ప్లస్ ఐ అనే రూల్ ఏం లేదు. చక్కగా బ్రాకెట్ పెట్టుకో, ఇదంతా f(z) అనమాట. చేసే షార్ట్ కట్ నీట్గా చక్కగా చేయండి, కక్కుర్తిగా చేయొద్దు. Z మైనస్ ఆఫ్ మైనస్ ఐ లాగే రై బై Z మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ ఇది 2πi ఇంటూ f ఆఫ్ మైనస్ ఐ 2πi ఇంటూ f ఆఫ్ ఐ 2πi f ఆఫ్ మైనస్ ఐ Z ఉన్న చోట మైనస్ ఐ పెట్టాలి. ఈ పవర్ మైనస్ ఐటీ బై మైనస్ ఐ మైనస్ ఐ అలాగే ఇక్కడ 2πi ఇంటూ f ఆఫ్ ఐ అంటే టీ బదులు Z బదులు ఐ పెట్టాలి. Z బదులు ఈ పవర్ టీ బై ఐటీ కదా, ఐటీ ఈ పవర్ ఐటీ బై ఐ మైనస్ ఆఫ్ మైనస్ ఐ. తర్వాత రాయండి ఏమవుదో 2πi ఇంటూ ఈ పవర్ మైనస్ ఐటీ బై -2i ప్లస్ 2πi ఇంటూ ఈ పవర్ ప్లస్ ఐటీ బై ఐ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2i. ఇవ్వండి ఈ 2i క్యాన్సిల్, 2i క్యాన్సిల్, పై కామన్ తీసుకోండి. పై ఇంటూ ముందు ప్లస్ రాసుకోండి ఈ పవర్ ఐటీ, తర్వాత మైనస్ రాయండి మైనస్ ఈ పవర్ మైనస్ ఐటీ. కావాలంటే ఇంకా అలా ఆపేయచ్చు, లేదంటే 2తో మల్టిప్లై చేయండి, 2iతో మల్టిప్లై చేయండి, 2iతో డివైడెడ్ బై చేయండి. ఇది మీకు కావాలని కూడా చేసుకోవచ్చు ఎగ్జామ్స్లో. 2πi ఇంటూ ఇది sin t ఫార్ములా, అందులో గుర్తుంటే చేస్తారు, లేదంటే ఇక్కడ ఆపేస్తారు. మీకు గుర్తుంటేనే చేయండి, లేదంటే ఇక్కడ ఆపేయండి, మాట్లాడేస్తాడు ఫుల్గా. అనవసరంగా ఏదో ఒకటి చేసి తప్పులు చేయకండి. ప్రాబ్లం 12 యూజింగ్ కాషియస్ ఇంటిగ్రల్ ఫార్ములా evaluate integral over c z by z square minus 3z plus 2 dz where c is such that mod z minus 2 is equal to 1/2. సర్కిలే కాకపోతే కొంచెం డయాగ్రామ్ వేసుకుని చేసేంత ఇది ఉంటుంది. దీనికే డయాగ్రామ్ వేసుకోవచ్చు కానీ క్రిటికల్గా ఉంటుంది. దీనికి సి అని పి అని సిపి కట్టడం, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కట్టడం, ఆ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు చేశాను 2-3 ప్రాబ్లమ్స్ అలా చేయాలి. mod z minus 2 is equal to 1/2 is a circle with center C 2 0 -2 ఉంది కూడా +2 0 అవుతుంది. రేడియస్ R is equal to 1/2. సరే, ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? z by z square minus 3z plus 2 tz over c ఫ్యాక్టర్స్ కట్టాను. z minus 1 into z minus 2, z minus 1 into z minus 2. ఇక్కడ ఏంటి పాయింట్స్? a is equal to 1, 2, that is P10 Q అనుకోండి, ఉండదు 20 కింద రాసుకోండి. ఇప్పుడు సిపి కట్టండి, ఇన్సైడా అవుట్ సైడా తెలుసుకోవడం కోసం. ఇలా క్రిటికల్గా సర్కిల్ ఉంటే ఈ మెథడ్ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను, చేసుకోండి. సి అంటే 20, పి అంటే 10. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ √2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 0 హోల్ స్క్వేర్. అదేలేండి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్.
స్క్వేర్ రూట్ వేస్తాం, ఇంటర్మీడియట్ ఫార్ములా. √1 + 0 1 అండి. 1 గ్రేటర్ దాన్ 1/2 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ 1/2 అవుతుంది. అంటే P10 దట్ ఈజ్ A = 1 లైస్ గ్రేటర్ దాన్ ఆర్ రేడియస్ కన్నా ఎక్కువ ఉందంటే అవుట్ సైడ్, లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్ mod z - 2 = 1/2. ఇప్పుడు CQ కట్టండి. CQ √Q అంటే 2 2 - 2 హోల్ స్క్వేర్ 0 - 0 హోల్ స్క్వేర్ 0 0 < 1/2 అంటే < రేడియస్ వచ్చింది. ఫస్ట్ లెక్చర్లో చెప్పాను నేను ఈ ఫార్ములాస్ డయాగ్రామ్ వేసి, హౌ టు ఇన్సైడ్, హౌ టు అవుట్ సైడ్, హౌ టు ఆన్ సైడ్ అని. అది ఎప్పుడు చూసుకుంటా ఉండండి మీరు. అది చెప్పిన చోటే అర్థం అవ్వాలంటే ముందు నేర్చుకుని ఉండాలి. చెప్పినవి నేర్చుకుని ఉంటే, ఇప్పుడు కొంతమంది కొత్తగా సబ్మిట్ చేస్తున్నారు, వాళ్ళకి బాగా అర్థం కావాలంటే చెప్పినవన్నీ నేర్చుకుని ఉండాలి. ముందు లెక్చర్స్ యూనిట్ 1లో ఫస్ట్ లెక్చర్. సో Q అంటే 20 దట్ ఈజ్ A = 2 లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ mod z - 2 = 1/2. సరే, ఇప్పుడు ఇంటిగ్రేషను నా మెథడే నేను మార్చను. z - 1 పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్నం. ఇదిగోండి, ఇంటిగ్రల్ ఓవర్ C z - 1 z - 2 dz. చెప్పాను కదా, ఒక షార్ట్ కట్ పెట్టానంటే అన్ని ప్రాబ్లమ్స్కి చేయగలిగితే కదా అది కరెక్ట్ షార్ట్ కట్ అని మీరు నమ్మేది. ప్రాబ్లం నేను మార్చలేను కదా. ఇదిగోండి, ఇక్కడ 2 ఏంటి, ఇన్సైడ్ కాబట్టి దీనికి ఫార్ములా వేయచ్చు, 2πi × f(2) అని వేయచ్చు. ఇక్కడ 1 అవుట్ సైడ్కి ఇంటిగ్రల్ వాల్యూ 0 అని చెప్పాను నేను. అవుట్ సైడ్కి ఇంటిగ్రల్ వాల్యూ 0. అవుట్ సైడ్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ 0. ఇన్సైడ్ సో 2πi × f(2). 2πi × f(2) z బదులు 2 పెడతావు, 2 - 2 - 1 సో 4πi. చూడండి ఎంత చక్కని లెక్కలో అర్థం చేసుకుంటే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, ఏ ఇబ్బంది లేదు.